ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన కోరికలు కావచ్చు, ఏదైతే హామీలు ఏవైతే ఉండడం జరిగిందో, చాలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఇప్పటివరకు ఉన్న సమస్యల పట్ల కూడా డిఏ కావచ్చు, వీటన్నిటి పట్ల చాలా రోజుల నుంచి తిరగడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచి ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రావడం లేదు. మొన్న ఇందిరా పార్క్ వద్ద కూడా భారీ ఎత్తున ప్రజలందరూ ఏదైతే ఆర్టీసీ కార్మికులందరూ వచ్చిన నేపథ్యం, సో ఇందులో భాగంగానే జేసీ ఆఫీస్ వద్ద వీళ్ళందరూ కూడా సమావేశం కావడం జరిగింది. ఫస్ట్ చైర్మన్ ఈదురు వెంకటరమణ సార్, చెప్పండి, మీరు అన్ని పార్టీల దగ్గరికి వెళ్తున్నారు, అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, మరి ప్రభుత్వం నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏమన్నా వచ్చిందా? గత 2.5 సంవత్సరాల నుండి ఒకటే ఒక మాట, ఎవరిని కలిసినా కూడా చేస్తాం చూస్తాం అన్నమాట తప్ప చేసింది లేదు, ఇంతవరకు మమ్మల్ని చూసింది లేదు. ఇదే విధానం ఇప్పటిదాకా ఇదే కథ. నేను ఒకటే అంటున్నా, దయచేసి రవాణా శాఖ మంత్రి కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి గారు కావచ్చు, అనవసరంగా మమ్మల్ని మీరు గోస పెట్టుకోకండి. మా న్యాయమైన డిమాండ్లు, మా కొంతమ్మ కోరికలు కావు. మేము కొత్త కోరికలు కూడా మేము అడుగుతలేము. మీరు ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టి మాకు ఇచ్చినటువంటి హామీలనే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మీ సమస్యలన్నిటినీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం, ఇవన్నీ మీరు అమలు తీరుస్తానన్నారు. ఆ విధంగా మీరు పెట్టిరు కాబట్టి మేమంతా విశ్వసించి నమ్మి మా కుటుంబాల చేత మీకు అందరికీ గంపగుత్తగా ఓట్లేసి గెలిపించాము. కాబట్టి వాటినే అమలు చేయమంటున్నాము. మరి వాటిని అమలు చేయడానికి 2.5 సంవత్సరాల కాలం నుండి మరి ఎందుకు దీన్ని మీరు సీరియస్గా తీసుకోవట్లేదు? అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీలు అడిగినాయి, సిపిఐ పార్టీ అడిగింది, టీఆర్ఎస్ పార్టీ అడిగింది, బీజేపీ పార్టీ అడిగింది, ఎంఐఎం పార్టీ అడిగింది. అన్ని పార్టీలు అడిగినా కూడా అడిగిన వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్నారు తప్ప ఇంతవరకు మీరు పరిశీలించడం మా యొక్క పరిశీలనలో ఉన్నది, మా యొక్క హై లెవెల్ కమిటీలో ఉన్నది, మా పెసార్ పరిధిలో ఉన్నదంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీ యొక్క పరిధిలో? 2.5 సంవత్సరాలుగా వస్తున్నది. ఇంకా మా గురించి మీకు సమయం దొరుకుతలేదా? ఆర్టీసీ కార్మికులు అంటే మీకు ఇష్టం లేదా, లెక్క లేదా? లేకపోతే వాళ్ళు సావని, లేకపోతే మాది గత ప్రభుత్వం చేసిన విధంగానే మోసం, మీరు కూడా మమ్మల్ని మోసం చేద్దామని చూస్తున్నారా? మాకు ఏదో ఒకటి క్లాట్గా చెప్పండి. మీరు ప్రభుత్వంలో విలీనం చేస్తారా, చేయరా? చేస్తానని చెప్పండి, లేకపోతే చేయనని చెప్పండి. అదేవిధంగా 2021 వేతన సవరణ మీరు చేస్తారా, చేయరా? 5 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాళ మొన్ననే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆఫీసర్ మొత్తం సర్వే చేస్తే స్వీపర్కు 2 లక్షల జీతం ఉన్నదండి. ఒక స్వీపర్కు 2 లక్షల జీతం. అదే ఆర్టీసీ కార్మికునికి ఇలా సూపర్వైజర్లు మొదలు పెడితే నాకు ఇప్పుడు 35 సంవత్సరాల సర్వీస్, నేను కండక్టర్ కేటగిరీ, జూనియర్ అసిస్టెంట్ కేటర్లో ఉంటాను. నా యొక్క జీతం బేసిక్ వచ్చేసి 43,000 చిల్లరా. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మరి మాకు కూడా ఉన్నది కదా. మరి అతి కష్టం ఎక్కువ కష్టం చేసేది కూడా మా ఆర్టీసీ కార్మికులే. మరి ఎందుకు మా మీద ఇంత వివక్ష? ఈరోజు ఆర్టీసీని విస్తరిస్తాం, అభివృద్ధి చేస్తాం, ఆధునికీకరణ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడేం చేస్తున్నది? ఆర్టీసీని విస్తరించడం కాదు, ఆర్టీసీని మొత్తం లేకుండా చేసి ఆర్టీసీని మొత్తం కథం పట్టించే కార్యక్రమం. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో వేలాది బస్సులు తీసుకొచ్చి ఇవాళ టోటల్గా డిపోలు మొత్తం వాళ్ళకు దారదత్తం చేసి, నేను ఒకటే అడుగుతున్నా, మా ఆర్టీసీ స్థలాలను ఆ ప్రైవేటు వ్యక్తులకు మీరు దారదత్తం చేస్తారు? మా స్థలాలు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఆ స్థలాలు ఇవ్వద్దు, ఆ ఆస్తులు మాయి. మేము కష్టపడి 30-40 ఏళ్ళ కానించి మా పాత తరం నాయకుల కానించి కార్మికుల కానించి ఇప్పటిదాకా మేము కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను ఇవాళ నిన్నగా వచ్చినటువంటి వాళ్ళకు రాబందులకు లెక్క వచ్చి ఇవాళ గద్దలు ఎత్తుకపోయినట్టు, కొడిపిల్లని ఎత్తుకపోయినట్టు మా ఆస్తులను మొత్తం వాళ్ళకి ఎత్తుకపోనిస్తున్నారు. ఇది మా కష్టం, మా శ్రమ, మా ఆస్తులు ఇవన్నీ. మా ఆస్తుల జోలికి వస్తే మాత్రమే మేము ఊరుకునేది లేదు. మేము ఎంతకైనా సిద్ధం, ఏ పోరాటకైనా సిద్ధం. కాబట్టి మాకు వెంటనే ఆ ఎలక్ట్రిక్ బస్సులను మొత్తం మీరు కొంత ప్రేమ ఉండే ప్రభుత్వ స్థలాలలో వాళ్ళకు కొత్త డిపోలు కట్టియండి, ప్రభుత్వ స్థలాలలో వాళ్ళకు ఛార్జింగ్ పాయింట్లను పెట్టండి. మా ఆర్టీసీ ఆస్తుల జోలికి వస్తే మాత్రం ఇప్పటి నుంచి ఎక్కడ జేబీఎం బస్సులకు ఆ డిపోలు ఇస్తే అక్కడ మేము ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మేము జేఎస్గా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఎన్నిసార్లు పోయి మొత్తుకున్నా కూడా ఏది ఎక్కడ కూడా ఎక్కడ వేసే గుంగడు అక్కడ ఉంది. అందుకనే చూసి విసిగి వేసారి ఇక లాభం లేదని చెప్పేసి మొన్న ఫిబ్రవరి 24వ తారీఖు నాడు చలో సెక్రటరియట్ ప్రోగ్రాం పెట్టినాం. మీరు అక్కడ చూశారు కార్మికుల ఆవేదన, ఆక్రందన మొత్తం ఏ విధంగా ఉందని చెప్పేసి. వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి మేమేం డబ్బులు ఇవ్వలే, వేరే రాజకీయ పార్టీల లెక్క వాళ్ళకు తినిపించో, తాగిచ్చో, డబ్బులు ఇచ్చో, వెహికల్ అరేంజ్ చేసో రమ్మంటే రాలే. ఆకలి మంటతోని, కడుపుల మంటతోని, ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతోనే వాళ్ళ బాధలు, కష్టాలు
అనుభవిస్తారు కాబట్టి దాంతోనే వాళ్ళు స్వచ్ఛందంగా కదిలొచ్చారు. రేపు 13వ తారీఖు నాడు కూడా అదే రోజు మేము డిక్లేర్ చేసాం. కార్మికుల అభిష్టాయం మేరకు 13వ తారీఖు నాడు మేము సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నాము. దయచేసి మమ్మల్ని సమ్మె వైపు మళ్లించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేద్దని చెప్పి మేము కోరుతున్నాం. ఒకవేళ మేము సమ్మెకు వెళ్ళినామంటే అది మీరు ప్రభుత్వమే మమ్మల్ని సమ్మెకు వెళ్ళే విధంగా మమ్మల్ని మీరే ఈ విధంగా సమ్మెకు పోయేటట్టు చేసినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారు మరి ప్రతిసారి మా రవాణా శాఖ మంత్రి మరి ఉన్నారు. మా రవాణా శాఖ మంత్రి దగ్గర పోతే ఎన్నిసార్లు పోయినా మా శాఖ మంత్రి ఎప్పుడు పోయినా నా పరిధిలోకి 2 లేవు, యూనియన్లు లేవు, తర్వాత మన విలీనం లేదు, పరిశీలనలో ఉన్నది. ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడే పరిశీలన ఉన్నది. మరి ఎన్ని సంవత్సరాలుగా అది చేస్తారా అండి పరిశీలన? మరి మీరు 5 సంవత్సరాలు పూర్తి అయ్యేదాకా చేస్తారా, లేకపోతే మొత్తానికే చేయరా? అసలు మీరు పరిశీలన చేయడానికి, సమీక్ష చేయడానికి మీకు ఎందుకు సమయం దొరకలేదు? అన్నిటి మీద ఉన్నటువంటి ఒక సమయము ఆర్టీసీ కార్మికులకు వచ్చారు. ఒకటే చెప్తున్నాం, మేము ఏరి కోరుకున్న ప్రభుత్వం మీరు, మేము కావాలనుకుని మిమ్మల్ని గెలిపించినాము. అనవసరంగా మీరు మమ్మల్ని చిన్నతనం చేసి మమ్మల్ని దూరం చేసుకోకండి. ఒకవేళ మమ్మల్ని దూరం చేసుకున్నట్లయితే మా అంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఈ కష్టాలు అనుభవిస్తాం కావచ్చు. కానీ దానికి మమ్మల్ని దూరం చేసుకున్నట్లయితే మీరు కూడా మాత్రం మమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళు ఏ ప్రభుత్వాలు, ఏ పార్టీలు కూడా మనుగడలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. దయచేసి ఆ పరిస్థితి మీరు తీసుకురావద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రి గారికి, మరి ప్రభుత్వ పెద్దలకందరికీ నేను వినయంగా నమస్కారం చేసి తెలియజేస్తున్నా. ఈదూరు వెంకన్న, జేఏసీ చైర్మన్. థామస్ రెడ్డి గారు, గతంలో చూసుకున్నట్టయితే మీరు చిన్న ఏదైతే బంద్కి వెళ్తున్నాం లేకపోతే రిప్రజెంటేషన్ ఇస్తున్నాం అనగానే మంత్రులు, ఏదైతే రవాణా శాఖ మంత్రులే పిలిచి మీ రిప్రజెంటేషన్ ఎవరైతే ఉన్నారో నాయకులను పిలిచి అట్లా కాదు ఇట్లా అనేది మేము పిలిచేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఏం చేసినా పట్టించుకునే పోతుంది. అంటే మీరంటే గౌరవం లేదా, లేకపోతే భయం లేదా, లేకపోతే ఏమైంది? ఇంకో క్వశ్చన్, ఉద్యోగ సంఘాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా యూనియన్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, వాళ్ళ రిప్రజెంటేషన్ అంతా కూడా నడుస్తుంది. మీకు వచ్చేసరికి యూనియన్లు అనేది ఎందుకు భయమా ప్రభుత్వానికి మీకు యూనియన్లు ఇస్తే? ఇవాళ ఈ ప్రభుత్వాలు యూనియన్లకు భయపడుతున్నాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే గతం నుంచి ఎప్పుడు కూడా ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారాన్ని ధ్యేయంగా కార్మిక సంఘాల భుజస్కంధాల మీద నడిపించిన చరిత్ర ఉంది. ఆర్టీసీ సంఘాలకు ఘన చరిత్ర కూడా ఉంది. ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా, ఎటువంటి ప్రభుత్వం వచ్చినా కానీ ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడిన సందర్భాలు కోకొల్లలు. 2021 సమ్మె కావచ్చు, 2021 పోరాటాన్ని మించిన పోరాటం లేదు. దాని ద్వారా ప్రభుత్వాలు కూడా వెనకంజ చేసిన పరిస్థితులు వచ్చినాయి. దాని తర్వాత పరిణామంలో కూడా ట్రేడ్ యూనియన్స్గా ముందుకు రావడం జరిగింది. ఇవాళ తెలంగాణ వస్తే ఏదో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని చెప్పి మనం ఏదో బాగుపడుతుంది అనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవంగా నష్టపోయింది తెలంగాణ మాత్రమే, ఆంధ్ర బాగుపడుతూ ఉంది. కారణం ఏంటంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పాలకుల్లో ఏదో మార్పు వచ్చేసింది. ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో ఆనాడు ఏదో కోపంతో యూనియన్లను మేము తీసేస్తున్నా, 1 ఇయర్ తర్వాత ఇస్తున్నారు, ఇంతవరకు పునరుద్ధరణ జరగలేదు, యూనియన్లు ఇవ్వలేదు. తర్వాత ప్రభుత్వంలో విలీనం అని వాళ్ళు ఆ రోజు మాట చెప్పిండ్రు. కానీ చివరికి వాళ్ళు చట్టబద్ధత ఒక అసెంబ్లీలో తీర్మానం చేయడం, తర్వాత గవర్నర్ దగ్గర ఆమోదం పొందడం, చట్టాన్ని చేశారు. కానీ ఇంప్లిమెంట్ చేయడంలో జాప్యం అయిపోయింది. అపాయింటెడ్ వేయడంలో వాళ్ళు పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వస్తూ ఏమైందంటే అసలు ఇది చాలా అన్యాయం, వీళ్ళ ఆర్టీసీ వాళ్ళకి అన్యాయం జరిగింది, మేము మేనిఫెస్టోలో పెడతా ఉన్నాం, మన మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకి అన్నీ పెడతాం అంటే ప్రభుత్వ ఉద్యోగుల లాగా మేము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీని బ్రహ్మాండంగా కాపాడుతాం, ఆర్టీసీ కార్మికులకు 2 పిఆర్సీలు ఇస్తాం, ఆర్టీసీ ఉద్యోగులకి 2021 పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇచ్చి సర్వీస్ కండిషన్లు ఇస్తాం, యూనియన్లు పునరుద్ధరణ చేస్తాం, కొత్త బస్సులు మేమే కొని తెలంగాణను ఆధునీకరణ చేస్తామని చెప్పి ఆశలు చెప్పడం జరిగింది. ఆశల్లో నిజంగానే మేము మోసపోయినాం, ఓట్లేసినాం, ప్రచారం చేసినాం. ఇలా ఈ ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఇవాళ మాట్లాడే ఊసే లేదు. ముఖ్యమంత్రి గారేమో ఆనాడు చెప్పిండ్రు, నేను తప్పకుండా వారియర్స్ లాగా పనిచేసేది కాబట్టి ఈ వీళ్ళనికి నేను న్యాయం చేస్తా అన్నారు. ఈ రోజు వరకు చేయట్లేదు, టైం కావాలన్నారు. ఇవాళ 2.5 సంవత్సరాలు అయిపోయింది. మేము ఇప్పటి వరకు కూడా ట్రేడ్ యూనియన్ పంతాలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఎన్నో ర్యాలీలు చేసినాం, బస్ భవన్ ముట్టడి చేసినాం, ఇట్లా నిరాహార దీక్షలు చేసినాం. ఇట్లా ఎన్ని ప్రోగ్రాం చేసినా కానీ మాట్లాడే నాదుడే లేకపోవడం. దీనికి కారణం ఏంటంటే గతంలో ఉన్న VC&M ఎవరైతే ఉన్నారో వారికి చొరవ తీసుకొని ఆనాడు ఆ ప్రభుత్వాన్ని కొద్దిగా వెనకగా నెట్టిండ్రు. ఇవాళ యూనియన్లు లేకపోతే నేను ఏదైనా చేస్తా, అడిగేవాళ్ళు లేకపోతే ఎవరు ఉండరు అనే విధంగా ఆ రోజు చేసిండ్రు. ఈ ప్రభుత్వం మరి ఆనాడు
ఎండి గారు మార్చితే వీళ్ళు ఎండి గారికి భయపడి మార్చిండ్రా లేదా కావాలని చెప్పి చేస్తున్నారా తెలియదు. ఈ రోజు వరకు కూడా ఏంటంటే యూనియన్లు వస్తే మేము అన్ని చేయాల్సి వస్తుంది కాబట్టి అని యూనియన్లకు భయపడి యూనియన్లను ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది ఏ విధంగా పెడుతున్నారు అంటే ఇలా 16,000 మంది రిటైర్మెంట్ అయిపోయినా ఒక్క ప్రమోషన్ లేదు, ఒక కొత్త ఉద్యోగం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 3,038 పోస్టులు ఇస్తున్నాం కదా అని చెప్పి ప్రమాణం చేసిండ్రు. ఇవాళ వరకు అతి గతి లేని పరిస్థితి వచ్చేసింది. రెండోది ఈ ఆర్టీసీని అన్యాక్రాంతం చేసేటువంటి దిశలో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి కార్మికులకు అర్థమైంది. కారణం ఏంటంటే ఒక దిక్కేమో వీళ్ళు బడ్జెట్లో డబ్బులు పెట్టలేదు, ఫస్ట్ గవర్నమెంట్గా బడ్జెట్లో పెట్టలేదు. ఇది ప్రజాప్రభుత్వం అయితే నిజంగానే అందరికీ పెట్టినట్టు పెట్టాలి కదా. ఇలా మెట్రో ఉంది, మెట్రోని హస్తగతం చేసుకున్న తెల్ల ఏనుగు లాంటి దానికి ఎన్నో కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడి పెట్టినారు. ఆర్టీసీకి అప్పులు తక్కువ అప్పులు అంటే దాదాపు ఒక 2,300 కోట్ల అప్పులు ఉంటే మన లక్షల కోట్ల ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయి. అటువంటిప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ఈ ప్రభుత్వానికి భయం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఆస్తులు ఉన్నాయి, ఇలా బ్రహ్మాండమైన ఆస్తులు ఈ ఆర్టీసీకి ఉన్నాయి, దాని మీద కన్నేసిండ్రా అంటే మరి చెప్పాలి వాళ్ళే. ఇవాళ ఎక్కడ కూడా చేయకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు పెట్టుకొని బడ్జెట్లో డబ్బులు పెట్టలే, రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇలా రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరని అడుగుతా ఉన్నాం మీ ద్వారా. చెప్పలేదు, వాళ్ళు దానికి జవాబు చెప్తలేరు. మరి బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు? అన్ని ప్రభుత్వాలు పెట్టారు కదా, మీరు ఎందుకు పెట్టలేదు? ఆర్టీసీ ఆధునీకరణ ఎట్లయితుంది? ప్రజా రవాణాకి మరి ప్రాధాన్యత ఉందా లేదా? ప్రజా రవాణా అవసరమా కాదా? ప్రపంచ దేశాల్లో ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా మీరు చేయట్లేదు, ఇది చేయట్లేదు. అదేవిధంగా మరి వాళ్ళ ఎక్కడ కానీ కొత్త బస్సులు కొనిచ్చే పరిస్థితి మీరు ఇంతవరకు చేయలేదు. ఇవాళ ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఆ ప్రభుత్వం చేసింది, ఆ ప్రభుత్వం ఏం చేసిందో ఏం చేయలేదో తెలుసు. ఆ ప్రభుత్వం చేసినంత వరకు చేసింది, చెయ్యని కాడికి చేస్తే నీకు ఓట్లేసి గెలిపించినప్పుడు మీరు ఇచ్చిన మాట మీరు ఏదైతే మీరైతే మీ ఒక మేనిఫెస్టోలో పెట్టినరా దాని మీద మీరు స్టాండ్ అయి ఉన్నారా లేదా చెప్పండి. స్టాండ్ అయి ఉంటే చేస్తామని చెప్పండి, లేదంటే చెయ్యని చెప్పండి. రెండోది ప్రభుత్వ విలీనం అన్నారు, చట్టం ఉంది, ఆ చట్టాన్ని ఇంకా క్యాన్సిల్ కాదు. అపాయింటెడ్ ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే మళ్ళీ మీరు తీర్మానం అసెంబ్లీలో గవర్నర్ దగ్గర చేసి పార్లమెంట్కి పంపించి క్యాన్సిల్ చేస్తారా చెప్పండి చిత్తశుద్ధి. అంటే దీని మీద ఏంటంటే ఆర్టీసీని అన్యాక్రాంతం చేసేటువంటి ఆలోచనలో మీరు ఉన్నారు అని చెప్పి కార్మికులకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ మరి మెట్రోని తీసుకున్నారు, మరి మెట్రోకి అప్పులు ఉన్నాయి, అట్లాగే ఎలక్ట్రిసిటీ ఉంది, 90,000 కోట్ల అప్పులు ఉన్నాయి, వాళ్ళకి మీరు బడ్జెట్లో పెడతా ఉన్నారు. ఆర్టీసీకి ఎందుకు పెట్టరు? సవతి తల్లి పిల్లలమా? మీరు అన్న మాట మీరు అన్నారు కదా, ఈ ప్రభుత్వం మీదే ప్రజాప్రభుత్వం అంటున్నారు, నమ్మినాం మేము. ఇప్పుడు కూడా మా కలర్లు పూస్తూ ఉన్నారు, మమ్మల్ని అనుమానానికి దారితీస్తూ ఉన్నారు, మమ్మల్ని దూరం పెట్టి చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటున్నాం అంటే యూనియన్లు అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు భయం, మాతో ఎందుకు మాట్లాడరు? మొన్నటికి మొన్న ఏమన్నారు, అందరికీ యూనియన్లు ఇవ్వాల్సిందే, అది న్యాయబద్ధం అని చెప్పి మీరే కదా ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన తర్వాత మరి చెప్పినాక 3 నెలలకే ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకి యూనియన్లు ఇచ్చారు, సింగరేణికి ఇచ్చారు, అట్లాగే అన్నిటికి కూడా టీచర్లకు ఇచ్చాను. మరి ఆర్టీసీ ఏం పాపం చేసింది? యూనియన్ అడిగితే ఇవ్వకపోవడం వల్ల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇవాళ మీరేమో రిటైర్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తలేరు, మొన్న రిటైర్మెంట్ వాళ్ళ డబ్బులు ఇస్తలేరు అంటే ఏం చేసిండ్రు? ఇవాళ గౌలు కూడా జాగనంతా కూడా కుదవబెట్టి 400 కోట్లు తెచ్చి మేము ఇచ్చినా అంటున్నారు. మీరు ఇచ్చిందా? మరి ప్రభుత్వం ఇచ్చిందా అనేది చెప్పాలి. రెండోది మహాలక్ష్మి పథకము చాలా జటిలమైన పరిస్థితి. అంటే ఇవాళ ఎన్నో ఇబ్బందులు కష్టాల్లో కార్మికులు దాన్ని 48 గంటల్లో మేము ప్రచారం చేసి సక్సెస్ఫుల్ చేస్తే మీకు ఎనలేని ఇమేజ్ గౌరవం పెరిగింది ప్రభుత్వాన్ని. ఇలా మహిళలందరూ నీరాజనాలు మీకు పలుకుతున్నారంటే కేవలం ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి పరిస్థితి అనేది మీరు మర్చిపోవద్దు. దాని మీద మరి ఏమి ఇస్తా ఉన్నారు? ఆనాడు 350 కోట్లు నెలకి ఇస్తా ఉన్నారు, ఇప్పటి వరకు లేదు. ఓఆర్ పెరిగింది, బస్సులు పెంచరు. ఓఆర్ ప్రకారంగా నెలకు 600 కోట్లు మాకు రావాలి. మీరు 370, 80, 65, 70 అని మొన్న అంటా ఉన్నారు. ఆ 365, 70 కోట్లు నెలకిచ్చినా కానీ మాకు మీ ప్రభుత్వ డబ్బు మాకు అక్కర్లేదు, మా కాళ్ళ మీద మేము నిలబడి చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకు ఇయ్యరు? దీనికి మీరు జవాబు చెప్పాలి. నేను ఇంతవరకు అడుగుతా ఉన్నాం, మేము యూనియన్లకు అడిగితే మీకు భయం ఎందుకు? అసలు టోటల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు ఆర్టీసీకి ఇచ్చిండ్రు? మా 0 టికెట్కి ఎన్ని రావాల్సి ఉన్నాయి అది చెప్పండి. రెండోది పెట్టుబడి మీరు పెట్టనే లేదు. రెండోది ఇంకా ఏమవుతున్నాయి? ఇలా బీఓటీకి ఆస్తులు ఇచ్చేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది, దాన్ని ఒప్పుకునేది లేదు. ఆర్టీసీకి ఆస్తులు ఉన్నాయి, అప్పులు తక్కువ ఉన్నాయి, మా దగ్గర నిలబడి చేసుకునేది ఉంది కాబట్టి ఇలా దీన్ని బీఓటీకి చాలా మంది చెప్తా ఉన్నారు. ఇలా రైల్వే నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి, క్వార్టర్స్ ఉన్నాయి హైదరాబాద్లో, ఇవన్నీ కూడా మాళ్ళకి ఇస్తాం, పెద్ద నాయకులు తీసుకుంటారని చెప్తా ఉన్నారు. తిరుగుబాటు జరుగుతుంది. ఆర్టీసీ కార్మికుల ఆస్తులు ఎవరన్నా కన్నెత్తే తిరుగుబాటు జరుగుతుంది. రెండోది ఎలక్ట్రిక్ బస్సులు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని స్ట్రేట్గా అడుగుతా ఉన్నా, మీరు బీజేపీ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారా, కాంగ్రెస్గా మీరు పనిచేస్తారా? రెండు చెప్పండి. నిజంగానే చెప్తే ఇవాళ
కేంద్ర ప్రభుత్వ విధానంలో బస్సులు పెట్టిండ్రు, దాన్ని మీరు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రికి స్వయం ప్రతిపత్తి ఉందా లేదా? అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉందా? లేదు. ముఖ్యమంత్రి ఇష్టమైతే ఈ పాలసీ నడిపించవచ్చు, లేదంటే ఇంకో రకంగా నడిపిస్తా అనేటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి ఇవాళ మీరేమో కాంగ్రెస్ అంటా ఉన్నారు, బీజేపీ దాన్ని ఏమో నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ దాని ప్రకారంగా ఏంది, ఇలా పొల్యూషన్ లెస్ బస్సులు కావాల్సిందే, ఎలక్ట్రిక్ బస్సులు కావాల్సిందే, వద్దని మేము అనం. ప్రజలకు మేలు జరగాలి, కానీ ఆ బస్సులు ఎక్కడ ఉండాలి? ఆర్టీసీ మనగడలో ఆ బస్సులు ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది. ఇవాళ వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఒలక్టో, జేబీఎం లాంటి కార్పొరేట్ సంస్థలకి వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఇచ్చి వాళ్ళకి రాయితీ ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? ఒక్క బస్సుకి 36 లక్షల రూపాయలు ఒక్క బస్సుకి రాయితీ ఇస్తా ఉన్నారు, అంటే ఒక్కొక్క బస్సు. ఇవాళ మరి అటువంటి వాటిని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు నేను బస్సులు ఇస్తున్నా ఆర్టీసీకి అంటూ ఏమి ఇస్తున్నారు? మాకు అంటగడుతున్నారు. అంటగడితే దానికి 59 రూపాయలు 75 రూపాయలు కిలోమీటర్కి వాళ్ళకి హైర్ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉన్నది? ఆ బస్సు మీద ఆర్టీసీ వాళ్ళు పనిచేయరు. ఆ బస్సులకు మా డిపోలు ఇస్తూ ఉన్నారు, పవర్ పాయింట్లు పెడతా ఉన్నాం, కరెంటు పెడతా ఉన్నాం, కోట్ల రూపాయలు మేమే. దానికి ఇన్స్టలేషన్ మీరు చేసుకుంటా ఉన్నారు. తర్వాత డిపోల నుంచి ఆర్టీసీలను బయటకు వెళ్ళగొడతా ఉన్నారు. ఆ బస్సు మీద ఒక బస్సు వస్తే ఉద్యోగ ఉపాధి 4గురికి వస్తుంది, కానీ ఇలా బస్సులు లేవు. బస్సుల మీదే ఉంది థర్డ్ పార్టీ. కేంద్ర ప్రభుత్వ విధానంలో అవుట్ సోర్సింగ్ విధానం, థర్డ్ పార్టీ ద్వారా ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేసి నిష్ణాతులు కానీ సాధారణ వాళ్ళని కమ్యూనల్ రోస్టర్ ప్రకారం కాకుండా మీరు చేస్తే దాని మీద ఏమన్నా శాంటిటీ ఉంటుందా? ఇది ఎవరి పద్ధతి? కాంగ్రెస్ పద్ధత, బీజేపీ పద్ధత, లేకపోతే మీ ఇష్టం ఉన్న పద్ధత? ఇది ఎవరికి అర్థం కావట్లేదు, చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. రెండోది, ఇలా ఇట్లానే వస్తే డిపోలు వాళ్ళకి ఇచ్చి బడ్జెట్ లేకుండా రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా కొత్త రిక్రూట్మెంట్ లేదు, తర్వాత ప్రమోషన్లు లేవు, 20,000 మంది 16 నుంచి 20,000 మంది రిటైర్డ్ అయితే మాట్లాడే పరిస్థితి లేదు. అన్యాక్రాంతం ఆర్టీసీని చేయడానికి మీరు కంకణబద్దులు అయిందా? ఈ ఆర్టీసీని ఉంచుతారా, అమ్ముకుంటారా? ఏదో ఒకటి చెప్పండి, మాకేం చేస్తారు? ఇంకోటి అడుగుతా ఉన్న చూటి ప్రశ్న, ఇవాళ హైదరాబాద్లో ఒక గడ్డు పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ 500 బస్సుల కంటే ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి. మళ్ళా 2,000 బస్సులు ఆల్రెడీ రేపు ఎల్లుండో వస్తూ ఉన్నాయి. అన్ని డిపోలకు సంకేతం ఇచ్చారు, కార్మికులు వెళ్ళిపోవాలి, బలవంతంగా ట్రాన్స్ఫర్లు చేసి వెళ్ళగొడతా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోతారు? ఇంకో 4 డిపోలు వచ్చే వరకు వాళ్ళు ఇంకొక 1000 బస్సులు ఎక్కువ వస్తే రేపు జిల్లాలకు పోవాలి. జిల్లాకు పోకపోతే ఏమంటారు? నువ్వు సెటిల్మెంట్ చేసుకోరా బాబు అని చెప్పి మీరు చెప్తారు, తీసుకొని ఇవ్వలేరు. మరి ఆ పరిస్థితి వస్తే ఆర్టీసీ ఉంటుందా? ఉండదా? ఆర్టీసీ ఉండదు కదా. మరి దానికి ఏం జవాబు చెప్తారంటే వాళ్ళు జవాబు చెప్పే పరిస్థితి ప్రభుత్వంలో లేదు. ఎందుకో భయపడతా ఉన్నారు. ఎందుకు భయం? వాస్తవాలు చెప్పండి, నడుపుతారా నడపరా అని చెప్పాలంటున్నాం. రెండోది, నిన్ననే మెకానికల్ ఇవాళ ఆ బస్సులోనేమో అందరు మెకానికల్ వాళ్ళే, తర్వాత డ్రైవర్లు వాళ్ళే, ఎక్స్ప్రెస్లకేమో డ్రైవర్ కమ్ కండక్టర్ వాళ్ళే. అట్లాగే ఒక హైదరాబాద్లో మహాలక్ష్మి పథకంలో నడిచేటువంటి వాళ్ళ మీద మాత్రమే కండక్టర్లు ఉన్నారు, మిగతా కండక్టర్లు కూడా లేరు. జిల్లాల నుంచి ఒకటే వాళ్ళే ఉన్నారు. తర్వాత టెక్నీషియన్లు వాళ్ళే, సూపర్వైజర్లు వాళ్ళే, డిఎంలు వాళ్ళే, డిపోలు వాళ్ళకే ఉన్నప్పుడు మరి ఆర్టీసీకి ఏముంటుంది? ఈ ఆర్టీసీ ఉంటుందా ఉండదా? ఆలోచన చేయండి. ఎందుకు అడుగుతున్నామంటే ఇలా ఆర్టీసీగా మేము సమ్మె నోటీస్ ఇస్తున్నాం, మిమ్మల్ని గట్టిగా అడుగుతున్నాం. నిన్నగాక మొన్న ఇందిరా పార్క్